కొండ ఒకరికి తల ఉంచదు, తుఫాన్ ఎవరికి తలొంచి ఎరగదు. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో వజ్రాయుధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు, లక్షల మంది గుండెలు తడపడానికి వచ్చిన ఒక చిన్నపు వర్షపు చినుకు, స్నేహ ఋతుపవనం అంటూ తన మిత్రుడు పవన్ కళ్యాణ్ గురించి వర్ణించడానికి తన పాండిత్యాన్ని బాగానే వాడాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మాటలన్నీ ఓకే, కానీ చివర్లో పవన్ కు మైకు అందించే ముందు వింటారా, వెనకాలే వస్తారా, తోడుగా ఉందాం వస్తారా అంటూ త్రివిక్రమ్ అన్న కొసమెరుపులే అందరినీ ఆలోచనలో పడేశాయి. అవి ఆ సందర్భానికి అనుగుణంగా చేసిన వ్యాఖ్యలాగా లేవు. మన జనసేనాని త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. మరి మీరంతా అతడి మాటల్ని వింటారా, అతడి వెనకాల వస్తారా, నాతో పాటు తోడుగా ఉంటారా అని అడిగినట్లుగా ఉంది త్రివిక్రమ్ మాటల తీరు చూస్తుంటే. జనసేన పార్టీ పెట్టినప్పుడు తొలి ప్రసంగమే కాక గత ఎన్నికల ముందు పవన్ చేసిన అనేక ప్రసంగాల్లో త్రివిక్రమ్ పాత్ర ఉందని చాలా మంది నమ్మకం. దారంతా గతుకులు అంటూ తన రాజకీయ రంగ ప్రవేశాన్ని పోలుస్తూ పవన్ అప్పుడు చెప్పిన మాటల్లో త్రివిక్రమ్ ముద్ర స్పష్టంగా కనిపించింది. కేవలం ప్రసంగాలు రాసివ్వడమే కాదు, ఇప్పటిదాకా పవన్ రాజకీయ ప్రస్థానంలో త్రివిక్రమ్ అనేక రకాలుగా సాయపడ్డారని కూడా అంటారు. పవన్ తెర వెనుక ఉన్నప్పుడే అంతా చేసినవాడు ఇక నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నికల బరిలోకి దిగాడంటే ఇంకెంత కీలక పాత్ర పోషిస్తాడో అంచనా వేయొచ్చు. నిన్నటి ఆ ఆడియో వేడుకలో త్రివిక్రమ్ వ్యాఖ్యలు దానికో సూచిక అనుకోవచ్చు. నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అని